ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ ఆదివార దినమున మరొకసారి మేమందరము కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని సేవించుటకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అనంటే అది మీ కృప వలనే కానీ మా గొప్పతనం కాదు నా ప్రభువా. నా తండ్రి, ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయంలో మీరు మాకు తోడై ఉన్నారు. మీ కుమారుల ద్వారా మీరు అందజేసిన విలువైన మాటలను బట్టి మిమ్మల్ని మహింపరుస్తున్నాను. కొద్ది నిమిషంల పాటు మీ వాక్యాన్ని ఆలోచించబోతుండగా మాకు పరలోకం రావాలేనంటే మేమేం చేయాలో, ఏ వాక్యం అయితే మాకు అవసరమవుతుందో, ఉపయోగపడుతుందో అలాంటి దివ్యమైన శ్రేష్టమైన వాక్యమును మాకు అనుగ్రహించమని, మా అందరినీ బలపరిచే, మానసికంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక కుటుంబాలు కృంగి ఉండగా ఏ వాక్యం అయితే బలపరచగలదో అలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన వాక్యాన్ని దయచేయమని ప్రార్థించవచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడి కొంచెం సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ఎందరైతే ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరికి, స్థానికంగా ఈ గృహం నందు కూడుకున్న ప్రియులు, కుటుంబ సభ్యులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు గత 2 వారాలుగా మనము మాట్లాడుకుంటున్నటువంటి ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్ అన్న ఈ సందర్భాన్ని తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు 3వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్. లూకాసు వార్త 24వ అధ్యాయం. అందరము జాగ్రత్తగా విందాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుంచి 27వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అని మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం గత 2 వారాలుగా. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం, యేసు ప్రభు శిలువ మరణం చెంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన ఆ పరిస్థితుల్లో, ఆ రోజుల్లో ఆయన తిరిగి లేచాడని నమ్మిన వారు కొందరు, నమ్మని వారు అనేక మంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పునరుత్థానుడై సజీవులుగా ఆయన తిరిగి లేస్తాడని ఏ లేఖనాలైతే ఆయన గురించి ప్రస్తావించబడ్డాయో, ఆయన ఏ విధముగా శ్రమలను అనుభవించి తిరిగి 3వ దినాన లేస్తాడని, ఆ ఎమ్మాయు మార్గంలో దేవుడు మనకు తోడు అని అర్థమిచ్చు మన రక్షకుడైన యేసు ప్రభువుకున్న మరో పేరు ఇమ్మానుయేలు. ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని మన కొరకు భూమి మీదకి వచ్చి ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు తన గురించి వ్రాయబడిన లేఖనములన్నిటినీ ఆ ఇద్దరితో మాట్లాడుతూ ప్రస్తావిస్తూ, మీరు ఇన్ని రోజులుగా, ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన వ్యక్తిని నేనే అని తెలియపరచుకోవడానికి ఈ లేఖనాలన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారిద్దరికీ వివరిస్తూ వస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు ఎంత గొప్పవాడో ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిస్తే, యెరూషలేము పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న ఈ ఎమ్మాయు అనే ఒక గ్రామం, ఇది చాలా సమీపంగా ఉన్నటువంటి గ్రామం. అది
ఆదికాండం నుంచి మలాకీ వరకు ఉన్నటువంటి ఎన్ని ప్రవచనాలను ఆ ఇద్దరికి యేసు ప్రభు జ్ఞాపకం చేస్తూ వివరిస్తూ వచ్చాడో మనకు తెలియదు. అయితే మోషేయు సమస్త ప్రవక్తలను నా గురించి చెప్పారు, అది మీరు నమ్మి తీరాల్సిందే. మోషేయు సమస్త ప్రవక్తలను నా గురించే ఎదురు చూశారు. ఈ దినమును చూడాలని వారు ఎంతో ఆశపడ్డారు. అయితే మీకు లభించింది అవకాశం. నా గురించి రాయబడిన అన్ని సందర్భాలను మీ ఎదుట ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానని యేసు ప్రభు పలికిన ఈ మాటనే ఈరోజు ఈ ఎమ్మాయు మార్గంలో ఎమ్మానుయేలు అన్న ఈ అంశము మొదలవడానికి గల కారణమైంది. ప్రియులారా, గత ఆదివారాలలో మొదటి 2 భాగాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు ఆదికాండంలో ప్రభువును గురించిన ప్రస్తావనలు ఎలా పొందుపరచబడి ఉన్నాయో అవి మనం చూసాం. ఇలా వెతుక్కుంటూ వెళితే చాలా సందర్భాలు మనకు కనబడతాయి. అయితే ఈరోజు కొంచెం అడుగు ముందుకు వేసి ఆదికాండంలో నుండి కాక ఈరోజు నిర్గమకాండంలోని ప్రవేశిద్దాం. ఎందుకంటే 39 పుస్తకాలలో యేసు ప్రభువును గురించి ఎక్కడెక్కడ ఎలా వచనాలు పొందుపరచబడి ఉన్నావో వాటన్నిటినీ మనము త్రవ్వి బయటికి తీస్తున్న ఒక గొప్ప పరిశోధనతో కూడిన వివరణే ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు. అలా ఈ 39 పుస్తకాలలో ఆదికాండంలో ఉన్న కొన్నింటిని మనం చూసాం. ఈరోజు నిర్గమకాండంలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ నిర్గమకాండము దాటుకున్న తర్వాత తిరిగి మనం లేవియాకాండంలోకి వెళ్ళిపోతాం. లేవియాకాండం నుంచి సంఖ్యాకాండం, సంఖ్యాకాండం నుండి ద్వితీయోపదేశకాండము, అలా వరుసగా ఈ 39 పుస్తకాలలో ప్రభువును గురించిన సందర్భాలు ఎక్కడెక్కడైతే ఉన్నావో వాటన్నిటినీ మనము వాక్యానుసారముగా లోతుల్లోనికి వెళ్ళి ఆలోచించడానికి చేస్తున్న ఒక గొప్ప తపస్సే. అవి మాకు తెలియదా అని మీరు అనుకుంటే పొరపాటు. తెలిసే ఉండవచ్చు అని నేను అనుకున్నా. దేవుని వాక్యాన్ని దీవారాత్రము ధ్యానిస్తూ ఉండగా తెలియపరచబడుతున్న ఈ గొప్ప విషయాలు మన హృదయాలను ఎంతో తట్టి లేపి బలపరిచే వాక్యాలుగా కనబడతాయి. అయితే ప్రియులారా, నిర్గమకాండము అని అంటేనే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనానుకు బయలుదేరిన సందర్భమే నిర్గమకాండం తెలియజేసేటువంటిది. ఐగుప్తు దేశంలో దేవుడు వీరి కొరకు చేసిన గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు, వీటన్నిటినీ వారు ప్రత్యక్షంగా చూసి అనుభవించి దాటుకొని వస్తుండగా వారు బయలుదేరే ముందు దేవుడు పస్కా అన్న పండుగను ఆచరింపమని చెబుతాడు. అయితే పస్కా గురించి మనందరికీ తెలుసు, గతంలో కూడా చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మధ్యకాలంలో ద బైబిల్ మెసేజెస్ అను ఈ యూట్యూబ్ ఛానల్ అందు అనేక సందేశాలు మరి నేను మాట్లాడినవి వచ్చిన పొరపాటు వలన మొత్తం ఛానలే డిలీట్ అయిపోవడంతో అందులో ఉన్న మెసేజెస్ అన్నీ పూర్తిగా ఏ ఒక్కటి లేకుండా అన్నీ వెళ్ళిపోవడం జరిగింది. అందుచేత గతంలో మాట్లాడిన అన్ని సందర్భాలను తిరిగి మరొకసారి మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది. కనుక పస్కాకు సంబంధించిన సందర్భాన్ని, ఎందుకంటే నిర్గమకాండము అని అంటేనే యేసు ప్రభువే, క్రీస్తే ఆ పస్కా అన్న వచనాలు మనకు కనబడతాయి. కనుక ఆదికాండము నిర్గమకాండము 12, 13, 14 అధ్యాయాల్లో ప్రత్యేకంగా ఎక్కువగా కనబడే పస్కాను గురించి వ్రాయబడిన ఈ సందర్భాలు ప్రభువును గురించే వ్రాయబడ్డాయి. అయితే పస్కాకు సంబంధించి త్వరలో ఏ సందేశాలైతే మరి వెళ్ళిపోయాయో అందులో ఒక సందేశమే కొన్ని భాగాలుగా మాట్లాడుకున్న ఒక సందేశం, దేవుని ఏర్పాటు మనిషి వేర్పాటు అన్న ఒక సందర్భం. దేవుని ఏర్పాటు మనిషి వేర్పాటు అన్న సందర్భాన్ని తిరిగి భవిష్యత్తులో మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉంది. కనుక అందులో పస్కాను గురించి ఖచ్చితంగా మాట్లాడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని ఏర్పాటు మనిషి వేర్పాటు అన్న ఆ సందర్భంలో భాగంగా పస్కాను గురించి అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. కనుక
నిర్గమకాండంలో కనబడే పస్కాకు సంబంధించిన వివరణ, ఆ మెసేజ్ నేను మాట్లాడబోయేటప్పుడు అందులో ఇవ్వడం జరుగుతుంది. అందుచేత పస్కాను గురించి ప్రస్తావించకుండా మరో సందర్భంలోకి ఈరోజు నిర్గమకాండంలో నుండే ప్రభువును గూర్చిన మరో సందర్భం, పస్కాను గూర్చిన సందర్భం కాకుండా ప్రభువును గూర్చిన మరో సందర్భం మనకు 25వ అధ్యాయంలో కనబడుతుంది. నిర్గమకాండము 25. యేసు ప్రభువుకు సంబంధించిన మరొక గొప్ప ఉన్నతమైన ప్రస్తావన మనకు నిర్గమకాండం 25లో కనబడుతుంది. కనుక 25వ అధ్యాయం కంటే ముందుగా పస్కాను గురించి రాయబడిన, ప్రభువును గురించి రాయబడిన ఆ పస్కాను దేవుని ఏర్పాటు, మనిషి వేర్పాటు అన్న సందర్భంలో నేను మళ్ళీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటాను. కనుక ప్రస్తుతానికి ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న ఈ సందర్భంలో పస్కాను గురించి స్కిప్ చేసి మరి నిర్గమకాండం 25వ అధ్యాయంలో ప్రభువును గురించి ఏదైతే రాయబడ్డాయో దాని గురించి మాట్లాడడానికి ఈరోజు మనం అడుగు ముందుకు వేస్తున్నాం. ప్రియులారా, ఈ చిన్న పరిచయం అయింది కనుక ఈరోజు మీరు వింటున్న ఈ సందర్భం ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు 3వ భాగం అని ఈరోజు దీని కొనసాగింపు జరుగుతుంది. ఇంతేకాకుండా దీనిని మరొక సందర్భానికి సంబంధించి కూడా, ఎందుకంటే చాలా ప్రాంతాలలో ఆలయ ప్రతిష్ట అన్న కార్యక్రమాలు మరియు దేవుని ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఆలయమే దేవుని ఆనంద నిలయమా అన్న సందేశం కూడా ఈ డిలీట్ అయిన ఛానల్లో ఒక సందేశం అది. అంచేత ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్ అని దీనికి 3వ భాగం. దీంతో పాటుగా ఆలయ ప్రతిష్ట అది ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకోగలిగితే దాన్ని కూడా అలా రాసుకోవచ్చు. మరొకటి ఆలయమే దేవుని ఆనంద నిలయమా అని కూడా మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా వాక్య ప్రస్తావనలోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండము 25వ అధ్యాయము 1 నుంచి 9వ వచనం వరకు. 1 నుంచి 9వ వచనం వరకు. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఏ అర్పణ తీసుకుని రమ్మంటున్నాడంటే ప్రతిష్టార్పణ. ప్రియులారా, ఈ సందేశాలు వినేటప్పుడు పాత నిబంధనలో నుండి మనం క్రొత్త నిబంధన గల ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రారంభంలో ఎస్పెషలీ ఏం చెబుతున్నాడో ఈయన బోరు కొడుతుంది, ఇదంతా పనికిరాని సందేశాలు, ఇవన్నీ యూజ్లెస్ మెసేజెస్, ఏం అర్థం అవ్వట్లేదు అన్న దృష్టితో మీరు ఆలోచించకండి. సాధారణంగా నేను పాటించే పద్ధతి అందరికీ ఒక చిన్న గమనికలాగా నేను మీ ఎదుట పెట్టాలనుకుంటున్నాను. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఎన్నో పదార్థాలు అవసరం అవుతాయి. ఎన్నో పదార్థాలు అనగా పునాది వేయడానికి మంచి రాళ్ళు అవసరము, సిమెంట్ అవసరము, ఇసుక అవసరము, ఇటుకలు అవసరం, ఐరన్ అవసరం, ఇలా రకరకాలైనటువంటిది. ఇంకంతా ముగించిన తర్వాత పెయింట్ అవసరం, ఆ తర్వాత కార్పెంటరీ వర్క్ కూడా అవసరం. ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఒక గృహాన్ని నిర్మించడానికి ఈ పదార్థాలన్నీ ఎలాగైతే ఉంటాయో ప్రతి సందేశంలో సాధారణంగా నేను పాటించే పద్ధతి, ముందు ఈ పదార్థాలన్నిటిని ఒక చోటు తీసుకొని వచ్చిన తర్వాత ఆ తర్వాత నిర్మాణంలోనికి బయలుదేరుతూ వస్తుంటాం. వీ ఆల్వేస్ కలెక్ట్ రా మెటీరియల్ ఫస్ట్. ముడి పదార్థాలను వీటన్నిటినీ ఒక చోటుకి ఇలా సమకూర్చుకున్న తర్వాత అప్పుడు పని ప్రారంభించుకుంటూ వస్తుంటాం. అలానే ఈ సందేశాలు కూడా ప్రత్యేకంగా పాత నిబంధనలోని కొన్ని సందర్భాలను, క్రొత్త నిబంధనలోని కొన్ని సందర్భాలను ఇలా ఒక చోటు నుంచి అన్నింటినీ ఇలా కలెక్ట్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కలిపి ఒక మిశ్రమం మనం తయారు చేస్తాం. దీన్ని మర్చిపోకూడదు. అందుచేత జాగ్రత్తగా వింటే ఒక గొప్ప అమూల్యమైనటువంటి విషయాలు మనకు ఈ సందేశాల్లో నుండి బయటికి రావడం జరుగుతుంది. ఓపికతో చివరి వరకు జాగ్రత్తగా వినవలసిందిగా నేను కోరుతున్నాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 1 నుంచి చూస్తున్నాం మనం. దేవుడు మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఏ అర్పణ తీసుకురమ్మంటున్నాడంటే ప్రతిష్టార్పణ. ప్రతిష్టార్పణ అంటే దేవునికి పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతో
వారి హృదయం నిండా నేను నా దేవునికి ఏదో ఒకటి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకొని వచ్చే అర్పణ. ఆ అర్పణ ఎందుకు తీసుకురమ్మంటున్నాడో ఒకసారి ఆ వచనాలన్నీ చదువుకుంటూ 8వ వచనానికి వస్తే, వారు తీసుకొని వచ్చే ఆ ప్రతిష్టార్పణల ద్వారా నేను వారిలో నివసించినట్లు అని 8వ వచనం ముందు చూడండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నిర్గమకాండంలో వీరు ఎర్ర సముద్రాన్ని దాటుకొని అరణ్యవాసులై ప్రయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో దేవుడు వారిని ఆపి సీనాయి పర్వతం మీదికి మోషే గారిని పిలిచి, నేను ఇశ్రాయేలీయుల సమాజము మధ్య నివసించడానికి, లేదా నేను ఇశ్రాయేలీయులలో నివసించడానికి, అటువంటి ఎంత బాగుందో 8వ వచనం, నేను వారితో అనకుండా నేను వారిలో అనుంది అక్కడ. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. తెలుగు చాలా గొప్ప అందమైనటువంటి భాష. నేను వారితో నివసించినట్లు అనకుండా నేను వారిలో అన్నాడు చూడండి. లో అన్న అక్షరానికి తో అన్న అక్షరానికి చాలా తేడా, చాలా వ్యత్యాసం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఈ పరిశుద్ధ స్థలాన్ని నిర్మించడానికి దేవుడు ఏ వస్తువులను తీసుకుని రమ్మని చెప్పాడు? బంగారు, వెండి, ఇత్తడి, నీల, ధూమ్ర, రక్త వర్ణములు, సన్నపునార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు, ఇలాంటివన్నీ విలువైన పదార్థాలను తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయుల సమాజములో వారిలో నివసించినట్లు నాకు మందిరాన్ని కట్టండి. అక్కడ ఒక బృహత్తరమైన, ఒక అద్భుతమైన, దివ్యమైన, పరలోక సంబంధమైన విషయాలను మనిషికి తెలియపరచడానికి, పరసంబంధమైన విషయాలను తెలియచేయడానికి పాత నిబంధనలో రాయబడిన అనేక సందర్భాలు ఎలా రాయబడ్డాయంటే అదొక చిన్న ట్రైనింగ్ స్కూల్ లాగా. బాల శిక్షకులకు అంటే చిన్నపిల్లలకు ట్రైనింగ్ ఇస్తూ వారికి ప్రీ ప్రైమరీ స్కూల్ అని, ఎలిమెంటరీ స్కూల్ అని ఇలాంటివి ఎలాగైతే ఉంటాయో అలా ప్రభువును చూపించడానికి, యేసు ప్రభు వద్దకు మనల్ని నడిపించడానికి ఇది ఒక చిన్న స్కూల్ లాగా ఉపయోగపడినటువంటిదే పాత నిబంధనలో రాయబడిన అనేక సందర్భాలు. దీని గురించి పౌలు గారు గలతీయులకు రాస్తూ అసలు పాత నిబంధన మనుషులకు ఎలా ఉపయోగపడుతుందనంటే దాన్ని ఒక మాటలో చెబుతూ, గలతీ పత్రిక 3వ అధ్యాయం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి. గలతీ పత్రిక 3:24, కాబట్టి మనము విశ్వాసమూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. క్రీస్తు నొద్దకు అనగా ప్రభువు వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడైందట. ఈరోజు ఈ సందేశం ఖచ్చితంగా కొంచెం ఎక్కువసేపు అవుతుంది, ఓపికతో కూర్చోండి. ప్రభు వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రం బాలశిక్షకుడుగా మారిందట. అంటే భవిష్యత్తులో ఏదో ఒక ఉన్నతమైన దాన్ని మనం సంపాదించుకున్నటకు, భవిష్యత్తులో మనం ఏదో గొప్ప దానిని పొందుకొనుటకు ధర్మశాస్త్రము మనల్ని చెయ్యి పట్టుకొని ఒక చోటుకి తీసుకెళ్తుందట ధర్మశాస్త్రం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు స్కూల్కి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియదు కనుక వారు పసిపిల్లలుగా ఉన్నప్పుడు అప్పుడే నర్సరీనో, ఎల్కేజీ, యూకేజీ జాయిన్ అయినప్పుడు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తుంటారు, దారి చూపించడానికి, స్కూల్కి నడిపించడానికి. ఇలా అలా ప్రభు వద్దకు నడిపించుటకు ధర్మశాస్త్రము ఎలా ఉపయోగపడిందంటే మన చెయ్యి పట్టుకొని, ఇదిగో నువ్వు ప్రభు వద్దకు వెళ్ళాలి, నేను ప్రభువును చూపించడానికే నేను నిన్ను తీసుకెళ్తున్నానని ధర్మశాస్త్రము అనగా పాత నిబంధనలు రాయబడిన అనేక సందర్భాలు మేమందరము మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నామంటే ప్రభు వద్దకు తీసుకెళ్తున్నాం అని చూపించాయట, ఆది కాండము నుంచి మలాకి వరకు. చూద్దాం. ఇలా పరిశుద్ధ స్థలాన్ని నిర్గమకాండం 25వ అధ్యాయంలో రాయబడిన ఈ సందర్భం ప్రకారంగా మోషే గారు ప్రజలు తీసుకొని వచ్చిన ఈ ప్రతిష్టార్పణలను తీసుకొని మందిరాన్ని అనగా ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించిన తర్వాత అనగా ఆ నిర్మాణము పూర్తయిపోయిన తర్వాత ఆ నిర్మాణం
ఎంతో గొప్పగా కనపడటం, ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతించి స్తోత్రించి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని మరి ప్రారంభించుకోవటం, ప్రారంభోత్సవం చేయటం, ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం అందు ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. చూద్దాం జాగ్రత్తగా. నిర్గమకాండము 40వ అధ్యాయం. మనం ఏం ఆలోచిస్తున్నాం ఈరోజు? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేల్. ఏం చెబుతున్నాడు ప్రభు అక్కడ లూకా సువార్త 24లో? ఇదిగో మోషేయు సమస్త ప్రవక్తలను ఎవరి గురించి చెప్పారంటే నా గురించి చెప్పారు. మీరు అది గుర్తుపట్టాలి. ఎవరో వచ్చారు, మీ మధ్య అద్భుత కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు, అన్యాయంగా తనకు సిలువ కేసు కొట్టి చంపారు, ఆయన ఇంకా లేడు అని మీరు అనుకోకండి. మోషేయు సమస్త ప్రవక్తలను ఎవరి గురించి చెప్పారంటే నా గురించి చెప్పారు అని లేఖనములలో తనను గూర్చిన వచనాలన్నింటినీ తీసి వాటి భావాన్ని మరి ఆ ఎమ్మాయు మార్గంలో ఇద్దరికి వివరిస్తున్నాడట ప్రభు. నిర్గమకాండము 40వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారమును ఆ మందిర నిర్మాణము పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని ప్రారంభించుకుంటున్నారు. మనం కూడా ఒక గృహ ప్రవేశం ఎలాగైతే చేస్తామో వీరు ఆలయాన్ని నిర్మించిన తర్వాత, అనగా ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారపు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ప్రారంభోత్సవ కార్యక్రమం 17వ వచనం, నిర్గమకాండము 40వ అధ్యాయము 17వ వచనం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడను. అంటే ఈ 2వ సంవత్సరము మొదటి నెల మొదటి దినం అని అంటే మీరు ఏదో అనుకోకూడదు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరిన 2వ సంవత్సరం మొదటి నెల మొదటి తేదీ. ఒక సంవత్సరానికి మొదటి నెల మొదటి తేదీ అంటే ఏమవుతుంది? మన భాషలో న్యూ ఇయర్ అవుతుంది. మనకు కూడా ఒక క్రొత్త సంవత్సరం వచ్చి మొదటి నెల మొదటి రోజు, మొదటి నెల మొదటి రోజు అంటే మన భాషలో ప్రస్తుతానికి దట్ ఈస్ January 1st. అర్థం అవడానికి చెప్తున్నాను ఈ విషయాలు. అలా ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరిన ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత 2వ సంవత్సరం మొదటి నెల మొదటి తేదీ వచ్చేసరికి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప బహుమానమే వారి మధ్యలో ఈ ప్రత్యక్షపు గుడారం. ఎప్పుడైతే మందిరము నిలువబెట్టబడి మోషే గారు మిగిలిన వారందరూ దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, ప్రభువా నీవు తెలియపరిచినట్లుగా ఈ మందిర ఆవరణాన్ని పూర్తి చేశారు, దీనితో పాటుగా మీరు చెప్పిన విధముగా ఈ ప్రత్యక్షపు గుడారములోన పరిశుద్ధ స్థలం ఒకటి, అతి పరిశుద్ధ స్థలం ఒకటి, నీవు ఏ వస్తువులనైతే ఉంచమని చెప్పావో ఆ వస్తువులన్నిటిని మేము ఉంచి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని మేము నిలబెట్టేశాం అని ప్రార్థన చేసి, ప్రభువా ఇది ఎందుకు నీవు నిర్మించమని చెప్పావు అని అంటే వారిలో నివసించున్నట్లు అని మీరు వాక్యంలో సెలవిచ్చారు కనుక వారిలో నివసించులాగున మీరు మాతో కలిసి జీవించండి తండ్రి అని ప్రార్థన చేసి ఆ ప్రత్యక్షపు గుడారాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు ఆ ప్రత్యక్షపు గుడారములోనికి ఎలా ప్రవేశిస్తున్నాడో చూద్దాం ఒకసారి. 34వ వచనం, నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా ఆయన తేజస్సు మందిరమును నింపెను. ఆయన తేజస్సు మందిరమును నింపెను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, దీన్ని అండర్లైన్ చేసుకోండి. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మందిరంలోనికి దేవుని తేజస్సు వచ్చి కూర్చోవటం, వారు ప్రయాణం చేస్తూ దీన్ని మోసుకొని వెళుతుండగా ప్రత్యక్షపు గుడారాన్ని వారితో కలిసి వారి మధ్యలో దేవుడు ఈ అరణ్యంలో వారితో ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఈ మధ్యకాలంలో గత 4 రోజుల క్రితం అనుకుంటా పొదలో దాగిన రహస్యమని మోషే గారికి దేవుడు ఆ పొదలో కనబడిన ఆ సందర్భం గురించి జస్ట్ 4 days క్రితం మాట్లాడాను. ఒకవేళ మీరు సమయం ఉండి ఆ సందేశాన్ని మీరు చూడగలిగితే ఎవరు వీరితో నడుస్తున్నారు, ఎవరు వీరితో ప్రయాణం చేస్తున్నారన్న కొనసాగింపుగా ఈ సందేశం కూడా మీకు ఉపయోగపడవచ్చు. ప్రియులారా, ఇక్కడ జరిగిన సందర్భం, ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించారు. నిర్మించిన తర్వాత ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి దేవునికి ప్రతిష్ఠించిన తర్వాత ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుని తేజస్సు మేఘం వలె వచ్చి కూర్చోవడం జరిగింది. ఈ విధంగా ఇశ్రాయేలీయులు ఎక్కడ ప్రయాణం చేస్తే అక్కడికి ఈ ప్రత్యక్ష గుడారాన్ని మోసుకొని వెళ్ళటం, వారు ఆగినప్పుడు మళ్ళీ దానిని ఏర్పాటు చేయటం, వారు తిరిగి ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ దానిని మోసుకొని వెళ్ళటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇదంతా జరిగిన తర్వాత దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు.
దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత వీరి పితరులను నడిపించిన మోషే గారు ఆ యోర్దాను నది దాటక మునుపే ఆయన కన్నుమూయటం జరుగుతుంది. ఆ తర్వాత యెహోషువ గారి ఆధ్వర్యంలో యోర్దాను నది దాటుకుని వీరు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకుంటారని మనకు తెలుసు. అలా వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్న తర్వాత వారి గోత్రాల ప్రకారంగా దేశం పంచబడిన తర్వాత యెరూషలేము ప్రాంతంలో రాజ్యం స్థాపించబడటం, అనగా మొదటి రాజు అయిన సౌలు గారి తదనంతరం యెహోషువ గారి తర్వాత న్యాయాధిపతులు రావటం, న్యాయాధిపతుల తర్వాత రాజులు రావటం, ఆ రాజులలో మొదటి రాజైన సౌలు గారు దేవునికి అవిధేయత చూపించడం వలన బెన్యామీను గోత్రంలో ఉన్న సౌలు గారిని దేవుడు తొలగించి యూదా గోత్రానికి బాధ్యతలు అప్పచెప్పటం, ఆ యూదా గోత్రంలో దేవుడు దావీదు గారిని ఎంచుకోవటం, దావీదు గారు పెరిగి గొప్పవాడై ఇదిగో దేవునికి నేను ఒక మంచి ఆలయాన్ని నిర్మించాలి అని ఆశపడినప్పుడు, నేనైతే ఒక పెద్ద భవనంలో ఉంటున్నాను, నా దేవుడు చూస్తే తెరలుగా ఉన్న ఈ ప్రత్యక్ష గుడారంలో ఉంటున్నాడు, నా దేవునికి కూడా ఒక చక్కటి మందిరం నిర్మించాలని ఆలోచన కలిగినప్పుడు దేవుడు నీవు కాదు నీ కుమారుడు కట్టాలి అని సెలవు ఇవ్వగా దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది. ఏంటి యెరూషలేము మందిరము? ఒకనాడు మోషే గారు ఏ ప్రత్యక్షపు గుడారాన్ని మోతకర్రలతోనూ తెరలతోనూ వివిధ రకాలైనటువంటి వర్ణములు గల ఈ మేక వెండ్రుకలు, తర్వాత వస్త్రాలు, ఇలాంటి వాటన్నిటితో నిర్మించినటువంటి ఈ ప్రత్యక్ష గుడారమే దావీదు గారి కుమారుడైన సొలొమోను గారు యెరూషలేము అను మందిరాన్ని నిర్మించడం జరుగుతుంది. ఒకనాటి ప్రత్యక్షపు గుడారమే దాని మార్పు తదనంతరం ఎలా జరిగింది అని అంటే యెరూషలేము మందిరముగా మార్పు చెందడం జరిగింది. చూద్దాం, అక్కడ జరుగుతున్న ఒక సందర్భాన్ని చూద్దాం. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం. యెరూషలేము మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమయ్యిందో తెలుసుకోవాలనుకుంటే 6వ అధ్యాయానికి వెళ్ళి చూడండి. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీపను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. అలా కట్టింపనారంభించి పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రార్థన చేసి దేవుని గణపరుస్తూ దేవుడు చేసిన మేళ్లను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠించడం ప్రారంభించారు. అలా ప్రతిష్ఠించగా ఒకనాడు నిర్గమకాండంలో మోషే గారు ప్రార్థన చేసి దానిని ప్రారంభించినప్పుడు ఎలాగైతే దేవుని తేజస్సు మేఘము రూపంలో ఆ ప్రత్యక్ష గుడారం మీదికి వచ్చిందో అదే సంఘటనే మళ్ళీ రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో చోటు చేసుకుంటున్నట్లు చూద్దాం. 10వ వచనం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనం. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను, కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘముకున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలువలేకపోయిరి అని నిర్గమకాండము 40వ అధ్యాయంలో మోషే గారు ఏ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించినప్పుడు ఆ తేజస్సు వచ్చిందో అదే తేజస్సు, అదే తేజో మహిమ యెరూషలేము మందిరం మీదికి రావడం కూడా జరిగింది. అంటే తన జనుల మధ్య వారితో కలిసి వారి మధ్యలో నివసించడానికి, వారిలో ఉండి నివసించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. జరిగిన 2 సందర్భాలు చూడండి. జనులు ప్రతిష్టార్పణ తీసుకొని రావాలి అని మనకు నిర్గమకాండం 25లో కనపడింది. దేని కొరకు? మందిరాన్ని నిర్మించటకు. వారు మందిర నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత ఆ మందిరముల్లో దేవుడు ఉండాలని ఆ తేజో మహిమ స్వరూపిగా ఆయన కనపడటం జరుగుతుంది అక్కడ మేఘము వలె. ఇదే సందర్భమే మనకు సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని నిర్మించిన తర్వాత అక్కడ కూడా మనకు అదే కనబడుతోంది, తేజో మహిమ రావటం. ఆయనకిష్టులుగా బ్రతికితే వారిలో ఉంటాడు. ఆయనకిష్టులుగా బ్రతకకపోతే ఏ ఆలయంలోకి ఆయన వచ్చాడో ఆ ఆలయం నుండే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. అంతే కదా. ఒక వ్యక్తికి గౌరవం ఇచ్చి మర్యాద ఇచ్చి అతిథి గౌరవ మర్యాదలన్నీ చేస్తే ఆ అతిథి మన ఇంట్లో ఉంటాడు. అలా కాకుండా అతిథి ఉండగానే అతను అవమానపరుస్తూ హేళన చేస్తూ అలా బ్రతికితే ఎందుకుంటాడు? ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. ప్రియులారా, ఆలోచిద్దాం.
దేవునికి మనకు ఉన్న సంబంధం ఏంటో, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధం ఒకసారి యెషయా గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఒక పరలోక సంబంధమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి రా మెటీరియల్ అన్నిటినీ, వివిధ వచనాలన్నిటినీ ఒక చోటికి తెచ్చి మనం సమకూర్చి పెట్టుకుంటున్నాం. దీని నుండి ఒక గొప్ప నిర్మాణం మనం ప్రారంభిస్తాం. యెషయా గ్రంథము 54 5వ వచనాన్ని చూద్దాం. 5వ వచనం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అంటే ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు వీరిని సృష్టించిన, వీరిని కలిగించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు వారిలో వచ్చి నివసించాడు. ఆ దేవునికి మనుషులకు ఉన్న సంబంధం గురించి మాట్లాడుతూ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అంటే ఈ లోకం లేదా ఈ సంఘానికి భర్తగా ఎవరు కనబడుతున్నారంటే దేవుడు కనబడుతున్నాడు మనకు. ఆత్మ సంబంధమైన వివరణ ఇది, లోక సంబంధమైన శరీర సంబంధమైన వివరణ కాదు ఇది. పరలోక సంబంధమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నం ఇది. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక ఇంటిలో సొంత పురుషుడు భర్త ఉండగా మరొక పురుషుడు వచ్చి ఆ ఇంట్లో స్త్రీ నివాసం ఏర్పాటు చేసుకుంటే అది మహాపాపం, చాలా భయంకరమైనది. అది అలా చేయకూడదు, చాలా తప్పది. అలాంటిది ప్రత్యక్షపు గుడారాన్ని మోషే గారు దాన్ని ఏర్పాటు చేస్తే అందులోకి వచ్చాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని. ఇంట్లో ఉన్నాడు ఆయన. అలానే సొలొమోను గారు యెరూషలేం మందిరాన్ని నిర్మించిన తర్వాత తేజోమహిమ స్వరూపిగా ఆయన వచ్చి యెరూషలేం మందిరంలో ఉన్నాడు. ఆయన ఉండగా అదే ఆలయంలోనికి మరి ఇంకొకరు కూడా ప్రవేశించకూడదు. ఇంకొకరు అనంటే ఆయన స్థానంలో మరొకరు ఉండకూడదు అనేది దాని భావం. ఆయన స్థానంలో ఇంకొకరు ఉండకూడదని భావం. ఇలా కాలం గడిచిపోయి రాజుల కాలం గడుస్తూ ఉండగా మనిషి మార్గం తప్పుతున్న ప్రతిసారి, దేవునికి దూరం అయిపోతున్న ప్రతి సంఘటనలో ఏం చేశారంటే దేవుడు తన సేవకులైన ప్రవక్తలను పంపించి, నేను మీతో కలిసి నివసించాలి అని అంటే, ఒకనాడు మోషేకు నేను మాట ఇచ్చానుగా, అలానే దావీదుకు కూడా నేను మాట ఇచ్చానుగా అని దేవుడు మాట్లాడుతూ ప్రవక్తల ద్వారా, నేను మీలో ఉండాలి అని అంటే, మీతో కలిసి నివసించాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ హృదయాలను పాడు చేసుకోకూడదు, ఈ మందిరాన్ని పాడు చేయకూడదు అనే సందేశం ఇవ్వడం జరిగింది. ప్రవక్తలు వెళ్ళి మీరు పాటిస్తున్న పద్ధతుల్లో నుండి బయటికి రావాలి, దేవునికి దూరం అయిపోతున్న మీ మనస్సుల్లో నుండి దేవుడు ద్వేషించే వాటిని మీరు తొలగించుకొని దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అని ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన ఆ సందేశం చెవిని పెట్టక ప్రజలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం ప్రారంభించారు. ఎంతో సుదీర్ఘమైనటువంటి సందేశం, చాలా షార్ట్ కట్ చేసి మాట్లాడిస్తున్నాను ఈరోజు నేను. ప్రియులరా, ఇలాంటి గొప్ప యెరూషలేము మందిరంలో దేవుడు జరుగుతున్న సంఘటనలు, జరుగుతున్న సన్నివేశాలను చూసి ఎంతో కలత చెందుతాడు, ఎంతో బాధపడుతూ నేను ఈ మందిరంలో ఉండదలుచుకోలేదు, వెళ్ళిపోతున్నాను అని మాట్లాడుతున్నాడు. అది ఎక్కడ జరుగుతుందంటే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 8. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఎక్కడో బబులోను దేశంలో చెరలో ఉన్న యెహెజ్కేలు గారికి దర్శన రూపంలో దేవుడు కనబడి ఆత్మవశుడుగా ఉన్నటువంటి ఆ యెహెజ్కేలు గారిని, అనగా దేవుడిచ్చిన ఆ ప్రేరణ చేత బబులోను చెరలో నుండి యెరూషలేముకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ యెరూషలేం మందిరంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ చూపిస్తున్నాడు. అక్కడ యెరూషలేంలో జరుగుతున్న సంఘటనలన్నింటినీ చూద్దాం. ఆ సంఘటనలు ఇంతవరకు విన్న ఈ చిన్ని సందేశం మర్చిపోకూడదు. దేవుడు ఎంతో గొప్పగా ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేస్తే మోషే గారి ద్వారా, ఆ తదుపరి కాలంలో సొలొమోను గారి ద్వారా యెరూషలేం మందిరం అన్న గొప్ప మందిరాన్ని నిర్మించి అందరూ దేవునికి పూజ నమస్కారాలు చేయాలని ఇష్టపడితే, కాలక్రమేణా దేవుని మరచిపోయిన ఈ మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. చాలా మంచి అధ్యాయం ఇది. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి
నా తల వెంట్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశముల మధ్యకు నన్నెత్తి నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరపు వైపులనున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానములో నన్ను దింపెను. ఇలా చదివితే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచం పటం వరల్డ్ మ్యాప్ ఒకటి మీరు పెట్టుకొని ఇరాక్గా పిలువబడుతున్నటువంటి ఇప్పుడు ఈ దేశం ఒకనాడు బబులోను దేశంగా మీరు భావించి ఆ బబులోను దేశంలో ఉన్న యెహెజ్కేలు గారిని దేవుడు ఆత్మవశునిగా చేసి తల వెంట్రుకలు పట్టుకుని యెహెజ్కేలు గారిని అలా ఎత్తి అలా తీసుకెళ్ళి యెరూషలేము పట్టణంలో యెరూషలేము మందిరము వద్ద యెహెజ్కేలు గారిని దింపడం జరుగుతుంది. అలా యెహెజ్కేలు గారికి యెరూషలేము మందిరంలో జరుగుతున్న ప్రతిదీ చూపించుకుంటూ వస్తాడు దర్శన రూపంలో. ఏం జరుగుతుందంటే, ఉత్తరపు వైపుననున్న ఆవరణ ద్వారము దగ్గర రోషము పుట్టించు విగ్రహ స్థానంలో నన్ను దింపెను. అనగా ఎంతో పవిత్రంగా ఎంతో పరిశుద్ధంగా ఆనాడు మోషే గారు నిలబెట్టిన ప్రత్యక్ష గుడారం కావచ్చు, సొలొమోను గారు నిలబెట్టిన ఆ యెరూషలేము మందిరం కావచ్చు, దేవుడు ఉండవలసిన స్థానంలోనికి ఇప్పుడు ఏ విగ్రహం వచ్చింది? రోషము పుట్టించే బహు వికారమైనటువంటి ఒక విగ్రహం వచ్చి యెరూషలేము మందిరంలో కూర్చుందట. విగ్రహాలు ఏమైనా తమంతర తాను నడుచుకుంటూ వస్తాయా? హలో ఎక్కడున్నావు ఇక్కడ రా అంటే విగ్రహం నడుచుకుంటూ వస్తుందా? మనం మాట్లాడితే అది వింటుందా? మనం ఏమైనా భోజనం పెడితే అది తింటుందా? మనం పిలిస్తే మనల్ని చూడటానికి దానికి ఏమైనా కళ్ళు ఉన్నాయా? అది బొమ్మ కాదా? మన చేతులతో తయారు చేయబడిన ఒక బొమ్మ కాదా విగ్రహం అంటే? అలాంటి విగ్రహాన్ని తీసుకుని నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు అన్న ఆ దేవుని మందిరంలో ఆయన నివాసంలో ఆ విగ్రహాన్ని పెట్టారు ఇశ్రాయేలీయులు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అంతట లోయలో 4వ వచనం యెహెజ్కేలు గ్రంథం 8:4 అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావం అచ్చట కనబడెను. నరపుత్రుడా, ఉత్తరపు వైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవీయగా నేను ఉత్తరపు వైపు తేరి చూచి తిని ఉత్తరపు వైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. యెరూషలేము మందిరం ఎలా కలుషితమైపోతుంది చూడండి. ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా ప్రజలు నన్ను ఈ ఆలయమందు పూజించాలి, నన్నే సేవించాలి అని దేవుడు ఎంత ఇష్టపడ్డాడో ఆ దేవుడు ఉండవలసిన స్థానంలోనికి ఇప్పుడు దైవత్వము లేని ఒక మూగ బొమ్మ, చీకటైన ఒక బొమ్మ వచ్చి కూర్చుంది అక్కడ. ఎందుకు పలుకుతున్నాను? చీకటైన ఒక బొమ్మ, మాట్లాడని ఒక బొమ్మ, వినలేని ఒక విగ్రహం, వినలేని ఈ బొమ్మ ఎందుకు అది చీకటి అని పలుకుతున్నానంటే, విగ్రహాన్ని ఎలా తయారు చేస్తారు? లోపలంతా ఒక లొట్ట, అదే ఖాళీ స్థలం, లోపలంతా చీకటే. అది విగ్రహం అంటే ఏంటి? ఉబ్బుకున్న ఒక మట్టి బొమ్మనో లేకపోతే ఇనుప బొమ్మనో లేకపోతే చెక్క బొమ్మనో, లోపలంతా ఖాళీ స్థలం, అది ఏమీ ఉండదు. మన దేవుడు ఎవరు? ఆయన వెలుగై ఉండి మనందరికీ వెలుగు నింపే దేవుడు. ఆయన మనందరికీ వెలుగు నింపే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈయనను విడిచిపెట్టి వీళ్ళు రోషము పుట్టించే విగ్రహాన్ని తెచ్చిపెట్టుకొని ఆ విగ్రహం దాన్ని కొంచెం అలా తెరిచి చూస్తే దాని లోపల ఏమీ లేదే, ఖాళీ, అదొక చీకటి. అలాంటి విగ్రహాన్ని, అలాంటి బొమ్మను తీసుకొని వచ్చి యెరూషలేము మందిరంలో పెట్టారు. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. అంతటా ఆయన నాతో ఈలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, వారు చేయుదానని నీవు చూచుచున్నావు కదా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా. ఏం చేస్తున్నాడు దేవుడు? నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా, నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా, నేను విడిచిపోవునట్లుగా అన్న ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు ఆయన? ఒకనాడు వచ్చి వీరితో ఉండాలని ఇష్టపడి ప్రవేశించాడు ఆ మందిరంలోనికి. ఆయన ప్రత్యక్ష గుడారాన్ని ప్రారంభించినప్పుడు మేఘం రూపంలో తేజోమయుడుగా ఆయన వచ్చి ప్రవేశించలేదా? సొలొమోను గారు యెరూషలేము మందిరాన్ని నిర్మించినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి మేఘం రూపంలో ప్రత్యక్ష గుడారము తెరలుగా ఉన్న దానిలో నుండి ఆయన యెరూషలేము మందిరంలోనికి రాలేదా? వారి మధ్యలో నివసిస్తున్న ఈ దేవుణ్ణి చేతులారా వీరి క్రియల చేత ఎలా పోగొట్టుకుంటున్నారో చూడండి. దేవుని పోగొట్టుకోవడం అంటే ఏంటి? జీవాధిపతిని కోల్పోవటం, నీకు ప్రాణవాయువునిచ్చిన దేవుణ్ణి కోల్పోవటం, నీ నాసికారంధ్రంలో శ్వాసనిచ్చిన దేవుణ్ణి మర్చిపోవటం.
దేవుడు ఉండవలసిన స్థలంలో దైవత్వం లేని ఈ బొమ్మలను చేసి పెట్టుకొని నా దేవుడు ఇదే అని మొక్కుతున్నావే, కొంచెం జ్ఞానం ఉందా నీకు అని అంటున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులను. అవి చీకటి కావా? తెరిచి చూస్తే వాటిలో ఏమైనా ఉందా? ఏమీ లేదు, ఖాళీ. ఒక శూన్యాన్ని ప్రేమించే, ఒక శూన్యాన్ని పూజించే మనిషిగా మారిపోయాబే. ఈ శూన్యములో దేవుడు ఇంత పెద్ద పదార్థాన్ని తయారు చేసి ఇందులో నుండి మన కొరకు అన్నీ చేస్తే మనిషి శూన్యాన్ని తయారు చేసుకుంటున్నాడు ఏంటి? ఆలోచించండి ఒకసారి. శూన్యంలో సమస్తము మన కొరకు దేవుడు చేస్తే మనిషి శూన్యాన్ని తయారు చేసుకొని ఇదే నా దేవుడు అంటున్నాడు. ఎంత మూర్ఖుడైపోయాడు ఆలోచించండి ఒకసారి. దీనినే అపవాది తంత్రములు అని అంటారు. దేవుని గురించిన విషయాలు అర్థం కాకుండా మన మనోనేత్రములకు గుడ్లితనము కలుగు చేసిన ఈ అపవాది దుష్టుడు ఒక మోసగాడు వీడు. వాడితో చేయగలపడం ఏంటి? చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో. దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఈ విగ్రహం అన్నది ఈ మందిరంలోనికి వచ్చి ప్రవేశించిందో నేను వెంటనే నా పరిశుద్ధ స్థలమును విడిచిపోవాలి అని నేను నిర్ణయించుకున్నాను అంటున్నాడు దేవుడు. అక్కడ నేను ఉండను, నాకు ఇష్టం లేదు. ఈ మందిరంలో ఎట్టి పరిస్థితుల్లో నేను ఉండను. ఎందుకంటే నేను భర్తనై ఉండగా నీవు మరొక పురుషుణ్ణి ఆహ్వానించావు ఈ కుటుంబంలోనికి. నేను భర్తనై ఉండగా నా ఇంటిలోనికి నువ్వు మరొక పురుషుణ్ణి ఆహ్వానించావుగా. ఇంత ధైర్యం నీకు? నీ చావు నువ్వు చావని వీరిని పోషించటం కానీ వీరిని జ్ఞాపకం చేసుకోవడం కానీ దేవుడు విడిచిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోతున్నట్లు కనబడుతోంది అక్కడ 6వ వచనం. నా పరిశుద్ధ స్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? ఈ తట్టు తిరిగిన ఎడల వీటికంటే మరి అధికమైన హేయక్రియలు చూచెదవు అని దేవుడు యెహెజ్కేలు గారితో యెరూషలేము మందిరం అందు జరుగుతున్న ఘోరమైన హేయక్రియలన్నింటినీ చూపిస్తున్నాడు అక్కడ. అప్పుడు ఆవరణ ద్వారము దగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కనబడను. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వమని ఆయన నాకు సెలవీయగా నేను ఆ యెరూషలేము మందిరంలో ఉన్న గోడకు ఒక చిన్న కన్నము త్రవ్వగా ఆ త్రవ్వినంతటిలో లోపల నుండి ఒక ద్వారం కనపడింది నాకు. ఆ ద్వారము తెరిచి చూడగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ 10వ వచనంలో చూపిస్తున్నాడు. ఆ ద్వారము తెరిచి చూడగా యెరూషలేము గోడల మీద వీరేం చేసుకున్నారంటే ప్రాకడి సకల జంతువుల ఆకారములను, హేయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను వ్రాయబడి ఉన్నట్టు కనబడను. గోడల మీదంతా ఏమి బొమ్మలు గీసి పెట్టుకున్నారంటే అది కూడా ఏ గోడల మీద? వారి ఇండ్ల మీద కాదు, వారు నిర్మించుకున్న వారి సొంత నివాసాలుగా ఏర్పరచుకున్న వారి నిలయాల మీద కాదు. అది యెరూషలేము ఆలయము మీద, ఆ గోడల మీద ఇదిగో ప్రాకెడి సకల జంతువుల ఆకారములను, మృగాలను, పురుగులను, భూమి మీద కనపడే ప్రతి పురుగును, జంతువులను, ఇలాంటి వాటన్నిటినీ, అసహ్యమైన వాటన్నిటినీ యెరూషలేము గోడల మీద బొమ్మలు గీసుకొని ఆ బొమ్మలే దేవతలు, దేవుళ్ళని పూజిస్తున్నారట. దేవుడు ఏమని సెలవిచ్చాడు ఒకనాడు వీరికి? చూద్దాం. ద్వితీయోపదేశ కాండంలో దేవుడు మాట్లాడిన ఒక సందర్భాన్ని చూద్దాం. 4వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 16 నుంచి చూద్దాం. కావున ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 16 నుండి, కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాడు చూడండి దేవుడు. మీరు చెడిపోయి, మీ హృదయం చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, భూమి క్రిందనున్న నీళ్ల యందలి ఏ చేప ప్రతిమనైనను, ఆడు ప్రతిమను గాని మగ ప్రతిమను గాని ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనకుండునట్లును ఆకాశం వైపు కన్నులెత్తి సూర్యుని పూజించకూడదు, చంద్రుని పూజించకూడదు, నక్షత్రాలను పూజించకూడదు, ఆకాశ సైన్యంలో మీరు ఏదైనా చూసి దాన్ని మీరు దేనిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు వీటన్నిటినీ పంచిపెట్టాడు. ఈ పంచి పెట్టబడిన వాటికి నువ్వు నమస్కరించకూడదు, వాటిని పూజించకుండా నువ్వు జాగ్రత్త పడాలి అని అంటే దేని మీద ఈ బొమ్మలు గీశారు వీరు? యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో ప్రారంభం ఎక్కడ జరిగింది? మోషే గారి కాలంలో ప్రత్యక్షపు గుడారం, రాజుల కాలంలో సొలొమోను గారి చేత ఏర్పరచబడిన యెరూషలేము మందిరం. ఆ గోడల మీద ఏం బొమ్మలు గీసుకున్నారో మనకు బాగా పరిచయమైన కొన్ని జంతువులు చూద్దాం. సింహం ఒకటి,
పులి ఒకటి, పక్షుల్లో అయితే గద్ద, ఇక ప్రాకడి వాటి అయితే పాము, ఇలాంటి రకరకాలైనటువంటి పురుగులను, నేలను ప్రాకడి బొమ్మలన్నింటినీ చేసుకొని యెరూషలేము గోడల మీద గీసుకొని నిజమైన దేవుడు లోపలుంటే ఆ దేవుడిని మర్చిపోయి వీటిని పూజిస్తూ కూర్చున్నారట. ఏం చేస్తున్నారు? 2 చూసాం ఇప్పుడు యెరూషలేములో జరుగుతున్న సంఘటనలు. ఒక విగ్రహాన్ని తెచ్చి లోపల పెట్టారట. దానితో పాటు ఆ విగ్రహం కొరకు వీరు గోడల మీదంతా పాములు, గద్దలు, పక్షులు, జంతువులు, ఇలాంటి రకరకాలైనటువంటివన్నీ గీసుకొని బొమ్మలు తయారు చేసుకొని మీరే నా దేవుడు అని పూజిస్తున్నారట. ఎంత మూర్ఖులు వీరు ఇశ్రాయేలీయులు! వారిని రక్షించిన దేవుడిని మర్చిపోయారు వీరు. ఐగుప్తు దేశంలో వీరు పడిన కష్టాన్ని, వీరు పడిన శ్రమను, దేవునికి వారు మొరపెట్టినటువంటి ఆ మొరలను దేవుడు విని ఆలకించి వారిని రక్షించిన ఆ సంఘటన పూర్తిగా మర్చిపోయి ఈ దేవుడు కాదు మాకు, ఇవే దేవుడిని పూజించడం ప్రారంభించారు. ఆలయానికి గోడలకు చేసుకున్నారంటే దాని కొద్దిసేపు పక్కన పెట్టండి. అక్కడ పెట్టాలన్న ఆలోచన వీరికి ఎక్కడ కలిగింది? ఆలోచన ఎక్కడ కలిగింది, ఎక్కడ వచ్చింది వీరికనంటే వారి మనసులో, వారి హృదయంలో వచ్చింది మొదట. యెరూషలేము మందిరంలో ఒక బొమ్మను పెడితే బాగుంటుంది కదా అని వారి హృదయంలో, వారి తలంపులలో వచ్చిన ఆలోచనను బట్టి ఆ బొమ్మను తీసుకెళ్ళి లోపల పెట్టారు. వారి హృదయములలో, ఆలోచనల్లో వచ్చినటువంటి ఆ తలంపులను బట్టి గోడల మీద ప్రాకు పురుగులను, జంతువులను పెట్టుకుని వారు పూజించడం ప్రారంభించారు. అదైన తర్వాత చూద్దాం. ఇంకా ఇదే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 11 నుండి ఆ బొమ్మలను పూజించుటకు చేతిలో ధూపార్తి పెట్టుకొని పోతున్నారట. చేతిలో దీపము, లేకపోతే ధూపార్తి, ఏమేం పెట్టుకున్నారో చేతిలో. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని ఇశ్రాయేలు ప్రియుల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు పెద్దలు కూడా వెళ్ళి అలా ప్రవర్తిస్తున్నారట. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే 12వ వచనం మధ్యలో నుండి, యెహోవా దేశమును విసర్జించెను అని అనుకుని ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానని నీవు చూచుచున్నావుగా. రాత్రంతా మేలుకొని విగ్రహారాధన చేస్తున్నారట ఈ పెద్దలు, ఆ దేశస్థులు. ఆ తర్వాత యెహెజ్కేలు ఇంతవరకు చూసిన చాలు, కొంచెం ఈ పక్కకు తిరుగు, నీకు ఇంకో విషయం చూపించాలంటున్నాడు అక్కడ. ఏంటి ప్రభువా అని కొంచెం తల తిప్పి ఒకవైపుకు తిరిగి చూస్తే 14వ వచనంలో స్త్రీలందరూ కూర్చొని వాళ్ళు 14వ వచనం, యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గురించి ఏడ్చుటూ చూచి తిని, ఒక దేవతను ముందర పెట్టుకుని ఏడుస్తా కూర్చున్నాడట. నువ్వే దేవుడు, నువ్వే దేవుడు, ఏం పలకట్లేదని. ఈ స్త్రీలు సైతము, స్త్రీలు ప్రత్యేకంగా విగ్రహారాధన చేసుకుంటూ కూర్చున్నారు. పురుషులు వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. అదంతా అయిన తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళితే 16వ వచనంలో చివరి భాగం, ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున సూర్యునికి నమస్కారము చేయుచుండ్రి. ఉదయం లేచి సూర్య నమస్కారం చేస్తున్నారట వీళ్ళు. ఎవరు? ఈ ఇశ్రాయేలీయులు. వీపు ఎటువైపు పెట్టి, వీపేమో వెనుకల యెరూషలేము దేవాలయం వైపు, వారి చూపేమో ఎదురు కనబడుతున్న సూర్యుని వైపు. ఎలా ఉంది చూడండి పరిస్థితి. ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ మనం ఆలోచిస్తే ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. దేవుడు వీరికి ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఒకరోజు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం చూద్దాం. ఆజ్ఞ ఏంటో. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ఒక మంచి మాట. ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ 4-5 వచనాలు చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4-5 వచనాలు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. మన దేవుడైన యెహోవా చాలా గొప్ప అద్వితీయుడగు దేవుడు. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అన్న ఈ మాటను చూడండి. దేవుని ఎలా ప్రేమించాలట? నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఇందాక చదువుకున్న యెహెజ్కేలు గ్రంథంలో ఆ యెరూషలేము మందిరంలోనికి అన్ని విగ్రహాలు వచ్చి కూర్చోవటము, ఈ మనుషులు తమ వీపు వైపు యెరూషలేము మందిరాన్ని చూపిస్తూ తమ ముఖాలను సూర్యుని వైపు ఎత్తి సూర్య నమస్కారం చేస్తూ స్త్రీలు తమ్మూజ దేవతను పూజిస్తూ ఉన్నారంటే వారి హృదయంలో నుండి ఎవరిని తొలగించుకున్నారు? ఇప్పుడు
వారి హృదయంలో నుండి దేవుని తొలగించారు. మాకు ఈ దేవుడు వద్దు, మేము పూజిస్తున్న ఈ విగ్రహాలే ముద్దు అనుకున్నారు వీరు. అలా అనుకున్నందుకు దేవుడు అంటున్నాడు, అదే యెహెజ్కేలు గ్రంథం 8లో, ఇదిగో ఎంత బాగుంటుంది ఈ వచనాలు చూడండి ఒకసారి. మీ దేశము విగ్రహాలతో నిండి ఉన్నది కనుక, మీ ఆలయాలు విగ్రహాలతో నిండుకొని ఉన్నాయి కనుక నేను ఒక నిర్ణయం తీసుకున్నానని దేవుడు అంటున్నాడు. ఆ నిర్ణయం గురించి యెహెజ్కేలు గ్రంథం 8, 17, 18 వచనాలు. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నీవు చూచితివే ఈ దేశం ఎలా అయిపోయిందో. యూదా వారు ఇక్కడ ఇట్టి హే కృత్యములు జరిగించడం చాలదా? వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టించుదురు. ఇలాంటి దేశాన్ని నేను ఇప్పుడు విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా కటాక్షము నేను దూరం చేయాలనుకుంటున్నానని 18వ వచనంలో చెబుతూ, కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు. మళ్ళీ చదువుకుందాం అందరం. ఒకవేళ మీరు ఆన్లైన్లో చూస్తుంటే నాతో కలిసి మీరు కూడా చదవండి, చాలా బాగుంటుంది ఈ వచనం ఇది. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమును అగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును. కారణం చెబుతున్నాడు. మీరు మైకులు తీసుకొని, మౌత్ బీజులు తీసుకొని, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్ పెట్టి, దేవా మా దేశాన్ని రక్షించు, దేవా మా ప్రజలను కాపాడు, దేవా మా పరిస్థితి బాగలేదు, నువ్వు తప్ప ఇంకెవరు లేరు మమ్మల్ని ఆదుకోవడానికి అని ఎంత బిగ్గరగా కేక వేసినా కూడా ఆయన అంటున్నాడు ఇక్కడ, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొర్రిపెట్టినను నేను ఆలకింపను. ఎందుకు? వీరిప్పుడు నాకు సహాయం చేయమని నా దగ్గర కేకలేస్తున్నారే, మరి వారి హృదయంలో ఏమైంది? ఇప్పుడు నా ఆలయం వైపు చూడు ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 8లో ఈ అధ్యాయం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది ఆ యెరూషలేము మందిరాన్ని ఎంత భ్రష్టు పట్టించారు వీరు. లోపల విగ్రహాన్ని తెచ్చిపెట్టారు, గోడల మీద విగ్రహాలకు సంబంధించిన బొమ్మలను గీశారు. దేవుడు వేటినైతే చేయొద్దన్నాడో ప్రాకు పురుగులను, జంతువులను గోడల మీద ఎక్కించుకొని వాటిని పూజిస్తూ, ఆకాశ సైన్య సమూహమును దేవుడు మన కొరకు పంచిపెడితే వాటిని చూస్తూ నీవేనా దేవుడు అని సూర్యుడిని పూజిస్తున్నాడే, సూర్య నమస్కారం చేస్తూ, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి గనుక ఈ దేశంలో ఉన్న ప్రజలు నా వైపు చూస్తూ నాకు సహాయం చేయమని ఎంత బిగ్గరగా కేక వేసినా నేను విననంటున్నాడు అక్కడ దేవుడు. ఇప్పుడు దేవుడు మనం మొరను ఆలకించాలి అని అంటే, దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఏం చేయాలో చెబుతున్నాడు పరోక్షంగా ఇక్కడ ఈ అధ్యాయాన్ని బట్టి. ఇదిగో నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అని ఆనాడు ఇశ్రాయేలుకు చెప్పినట్లుగా ప్రపంచ జనాంగానికి దేవుడిస్తున్న మాట ఇది. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని. ప్రపంచం దేవుని వైపుకు తిరిగితే తప్ప ఈ ప్రపంచం రక్షింపబడదు. దేవునిలో ఉంటూ ఒకవేళ కన్ను మూస్తే అది నీ మహాభాగ్యం ఈ వరదలో. కానీ దేవుణ్ణి తెలుసుకోకుండా ఈ భయంకరమైన విపత్తులో కొట్టుకొని వెళ్ళిపోతే మాత్రం ఏ నాథుడు నిన్ను రక్షించలేడు. ఎందుకనంటే నీకు శ్వాస ఇచ్చినప్పుడే బైబిల్లో చెప్పబడిన ఈ దేవుడును నమ్మలేదు కనుక భయంకరమైన ప్రమాదంలో ఉన్నావని నీవు అనుగ్రహించాలి. ప్రియులారా, ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్, ఇంతవరకు విన్నది. బైబిల్లో 2 భాగాలు ఉన్నాయిగా. పాత నిబంధనలు దాటుకొని ఇప్పుడు క్రొత్త నిబంధనకి వెళ్దాం. క్రొత్త నిబంధనలో మనందరికీ బాగా తెలిసిన ఒక వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16. పాత నిబంధన ఎప్పుడు కూడా దృశ్యమైన వాటిని చూపిస్తూ వస్తుంటుంది. దేనినైతే మనం తాకగలమో, వేటినైతే మనం చూడగలమో అలాంటి వాటన్నిటినీ చూపిస్తూ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దాని యొక్క పరిపక్వతలోనికి, దాని ముగింపులోనికి, దాని సారాంశంలోనికి చక్కగా నడిపించే ఒక దివ్యమైన గ్రంథమే మనకు బైబిల్ గ్రంథం. ఆ క్రొత్త నిబంధనలో చెబుతూ 16వ వచనంలో 16-17 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను.
దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ మాటను బట్టి మనము దేవుని ఆలయమైతే, ఇందాక చదువుకున్న యెహెజ్కేలు గ్రంథం ప్రకారంగా ఆ ఆలయములోనికి ఏవొచ్చి కూర్చున్నాయి? విగ్రహాలు వచ్చి కూర్చున్నాయి. దీంతో పాటుగా బైబిల్లో చెప్పబడిన దేవుణ్ణి కాక మరొక దేవుణ్ణో లేకపోతే దేవతను నువ్వు పూజిస్తున్నావేమో. ఒకనాడు ఆ యెరూషలేము ఆలయంలోనికి, ఆ యెరూషలేం మందిరంలోనికి ఎలాగైతే దైవత్వము లేని బొమ్మలు వచ్చి కూర్చున్నాయో, దైవత్వము లేని దేవుళ్ళుగా పిలువబడుతున్న వచ్చి కూర్చున్నాయో, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మీరే ఆలయం అంటున్నాడంటే, ఈ మానవుని దేహములో ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో బైబిల్లో చెప్పబడిన ఈ దేవుణ్ణి కాక ఇక ఏ దేవుణ్ణి చేర్చుకొని పెట్టుకున్నామో ఆలోచించండి. మీకు విషయం చెప్పాలి. యెరూషలేం మందిరంలో అలా విగ్రహాలను పెట్టి ఆ మందిరాన్ని అపవిత్రపరిచి ప్రతిష్ఠించబడినటువంటి ఆ మందిరాన్ని నాశనం చేసేసరికి ఆ యెరూషలేం మందిరాన్ని దేవుడు ఏం చేశాడో ఒకసారి చూస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథంలో ఆ యెరూషలేం మందిరం ఏమైపోయిందో, వారు చేసిన పనికి ఆ యెరూషలేం మందిరం ఏమైపోయిందో దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 36వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి. 19వ వచనం, అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఈ ఇశ్రాయేలీయులు యెరూషలేము అను దేవుని ఆలయమును పాడు చేయగా దేవుడు ఏం చేశాడు? దేవుడు వారిని నాశనం చేశాడు. వారు ఆలయాన్ని పాడు చేశారు, దేవుడు వారిని పాడు చేశాడు. ఆ తర్వాత ఆ పైన చదివితే ఎవరెవరిని చంపాడు చూద్దాం. అక్కడ 36వ అధ్యాయము దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథము 36:17, ఆయన వారి మీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైన నేను, యువతుల యందైనను, ముసలివారి యందైనను, నెరసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. ఈ ముసలివారు, ఈ యవనులు, యువతులు వీళ్ళందరూ కలిసి ఒకప్పుడు ఏం చేశారంటే మందిరాన్ని పాడు చేశారు. వీరు ఆలయాన్ని పాడు చేసినందుకు దేవుడు వీరి బ్రతుకులను నాశనం చేశాడు. ఇదే ఒక్క వచనంలో చెబుతున్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17 వచనాలలో, మీరు దేవుని ఆలయమే ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగరా? దేవుని ఆలయమును పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేయను. ఈ వచనం ఒకప్పుడు ఎవరి జీవితాల్లో నెరవేర్చబడింది? అది ఇశ్రాయేలీయుల జీవితంలో నెరవేర్చబడింది. వీరందరూ కలిసి ఆ యెరూషలేము ఆలయాన్ని పాడు చేశారు, దేవుడు వీరిని నాశనం చేశాడు. దీన్ని చూపిస్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇదిగో నీవే దేవుని ఆలయమైతే ఈ దేవుడు ఉండవలసిన దానికి బదులుగా ఈ హృదయంలో నువ్వు ఎవరిని చేర్చి పెట్టుకున్నావు? ఈ హృదయంలో నువ్వు ఎవరిని చేర్చి పెట్టుకున్నావో అది నీకు శాపంగా మారుతుంది. నన్ను కాక నీవు మరొకరికి ఎవరికైనా నువ్వు ద్వారం తెరిస్తే. మనం ఈ దేవుని బయట పెట్టాం కనుకనే, ఈ దేవుని మన హృదయంలో ఉంచుకోలేదు కనుకనే, ఈ దేవుని మనము పూజ నమస్కారాలు మన హృదయంలో అందించలేదు కనుకనే యేసు ప్రభు మరి ఎక్కడ ఉండి తట్టుచున్నాడో చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. 20వ వచనం, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని చెప్తున్నాడు అక్కడ. నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటే, ఒక వ్యక్తి తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను అని అంటున్నాడంటే, ఇప్పుడు తలుపు లోపల ఉంటే తడతారా, తలుపు బయట ఉంటే తడతారా? తలుపు బయట ఉంటేనే తడతారు. అంటే మనం ఏం చేసాం? మన హృదయం అన్న ఈ ద్వారానికి ఈ దేవునికి ఆహ్వానం ఇవ్వకుండా మరొకరికి ఆహ్వానం ఇచ్చి మనం ఇంట్లో పెట్టుకుని తలుపు వేసేసాం. నువ్వు బయటికి వెళ్ళిపో అని ఈ దేవుణ్ణి మనం బయట పెట్టేశాం.
ఈ దేవుణ్ణి మనం బయట ఉంచడం వలన ఆయన బయట ఉండి తలుపు తట్టుచున్నాడు. నేను మీకు అవకాశం ఇస్తున్నాను, నేను రావచ్చా మీ ఇంట్లోకి అని. అయితే ఎంతమంది ఆయనకు ద్వారం తెరవడానికి సిద్ధంగా ఉన్నాం? ప్రియులారా, దీనికి ఎమ్మాయు మార్గానికి సంబంధం ఏంటి? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుని ప్రారంభించారు, ఏనేందో చెప్తున్నారు మీరు అనుకుంటున్నారుగా? అందుకే చెప్పా, అన్ని ముడి పదార్థాలు ఒక చోటుకి తీసుకొచ్చి ఫైనల్గా ఒక చోటుకి తీసుకొస్తామని. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2. పదమూడు వచనం చూద్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు. యేసు ప్రభువుకు అక్కడున్న యూదులకు జరుగుతున్న సందర్భం ఇది. యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుంచి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడత్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకుని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార బొడ్డులుగా చేయకూడని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోలేరు. యోహాను సువార్త అంటే క్రొత్త నిబంధనే. ఏం జరుగుతుంది ఇక్కడ? యెరూషలేము మందిరానికి యేసు ప్రభు వెళ్ళక అక్కడ రకరకాలైన పశువులను, ఎడ్లను, తర్వాత పక్షులను అన్నిటిని పెట్టి అమ్ముతున్నారట. ఎందుకు అమ్ముతారు? యెరూషలేము మందిరంలో ఏం జరుగుతుంటుంది? సాధారణంగా సమాధానార్థ బలులు, పాప పరిహారార్థ బలులు, అపరాధ పరిహారార్థ బలులు, ఇలాంటివన్నీ బలుల కొరకు జనాలు ప్రజలు అక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ యెరూషలేము దేవాలయంలో అక్కడే పశువులను, పక్షులను అమ్ముతుంటే అక్కడే కొనుక్కోవడము, అక్కడే బలి ఇవ్వటం, అక్కడే కొనుక్కోవడం, అక్కడే బలి ఇవ్వటం. ఇలాంటి సంఘటన చూస్తూ యేసు ప్రభు ఏమన్నాడంటే, నా తండ్రి దేవాలయమును వ్యాపార బడులుగా చేయకంటే, అంటే మీరు పరోక్షంగా ఏం చెబుతున్నారు జనాలకు? మీరు పాపాలు చేయండి, మీరు అపరాధములు విస్తరించే విధంగా మీరు చేయండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా పాపాలు చేసి ఈ యెరూషలేము మందిరానికి వచ్చి ఇక్కడ పశువులను, పక్షులను అమ్ముతుంటారు, వీటిని కొనుక్కొని బలిస్తే చాలు మీకు పాప పరిహారం జరుగుతుందని మీరు అనుకుంటున్నారుగా? తప్పది. అసలు దేవుని ఆలయం అంటే ఏంటి? దేవుడు ఒకనాడు ఈ బలులందరినీ ఎందుకు పెట్టాడు? అవన్నీ అర్థం చేసుకోకుండా మీరు ఈ వ్యాపారం చేస్తే ఎలా? ఆ యెరూషలేము మందిరంలో ఒకనాడు చోటు చేసుకున్న ఒక సంఘటన చూద్దాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. పాత నిబంధనలోని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. హోషేయ గ్రంథం 4. అక్కడ పనిచేసే యాజకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి. యెరూషలేము మందిరంలో ఉన్న యాజకులు ఏం చేస్తున్నారంటే 8వ వచనంలో 4:8, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందురు గనుక జనులు మరీ అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు అని క్రింద ఫుట్ నోట్లో ఒక మాట అన్నాడు చూడండి. జనుల పాప పరిహార బలి మాంసమును యాజకులు తింటా కూర్చున్నారట. అంటే ఆనాటి యాజకులు ఏం చేస్తున్నారంటే, ప్రజలకు మీరు బయటకు వెళ్ళి పాపాలు చేయండి, పర్లేదు, మీరు బయట పాపాలు చేసి వస్తే ఈ యెరూషలేము మందిరంలో మీరు జంతువును పట్టుకొచ్చి బలిస్తే చాలు, దేవుడు మీ పాపానికి క్షమాపణ ఇస్తాడు అని బోధిస్తున్నారట వీళ్ళు. ఎందుకు? ఏ ఉద్దేశంతో? ఒక జంతువు, ఒక ఎద్దును కానీ, గొర్రెను కానీ, మేకను కానీ వీళ్ళు బలిచ్చారనుకోండి, సగం మాంసం ఎవరిది? ప్రార్థన చేస్తున్న ఈ యాజకులది. ఈ మాంసాపేక్షగా ఉన్నటువంటి యాజకులు ఈ మాంసాపేక్షతో, మాంసాన్ని బాగా తినాలన్న ఆలోచనతో ప్రజలకు ఏమని బోధిస్తున్నారంటే, ఏం పర్లేదు, 4 కదా, ఏం పర్లేదు, 1 కదా, పాపాలు చేసేయండి, వచ్చి బలి ఇవ్వండి అని జనుల పాపాలను వీరు ఆహారంగా స్వీకరిస్తున్నారట. ఎక్కడ? యెరూషలేము మందిరంలో. ఎంత అన్యాయం ఇది! యాజకులు, ధర్మశాస్త్ర బోధకులు వీరందరూ ఏం చేయాలి? ప్రజలకు పాపమే చేయకూడదని బోధించవలసిన వారు ఒకనాడు పాత నిబంధనలో హోషేయ గారి కాలంలో ప్రవక్త అయిన హోషేయ గారి ద్వారా తెలియజేస్తున్నాడు ఆనాటి యాజకులకు, ఏం చేస్తున్నారు మీరు సంఘంలో? దేవుని మందిరంలో మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు పాపాలను చేయమని చెబుతున్నారు. ఎంత అన్యాయం అది! మీకు మాంసం తినాలనుకుంటే పోయి మటన్ షాప్లో, చికెన్ షాప్లో ఉంటాయి, కటికవాడ అమ్మేటువంటిది, కొనుక్కోండి అవసరమైతే తినాలని ఉంటే. కానీ
ప్రజలను పాపాలు చేయమని వారు ఇచ్చే బలులను తీసుకొని వచ్చి వాటి తోళ్ళు అమ్ముకోవడము, వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నారుగా. అందుకే ఒకనాడు యెరూషలేము మందిరాన్ని తగలబెట్టాను మీరు చేసిన పాపానికి. అవన్నీ మనసులో పెట్టుకొని యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ లోకానికి ఆయన దేవుని గొర్రె పిల్లగా వచ్చినప్పటికీ, వినాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, ఈ లోకానికి ఆయన దేవుని గొర్రె పిల్లగా వచ్చినప్పటికీ యెరూషలేము మందిరంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆయన పక్షులను, జంతువులను వాటన్నింటినీ వెళ్ళగొట్టి ఎంతో ఉగ్రుడై కనబడుతున్న సందర్భం చూస్తే, ఆ సందర్భంలో ఆయన గొర్రె పిల్లగా కనబడట్లేదు, యూదా గోత్రపు సింహంగా కనబడుతున్నాడు అక్కడ. చూద్దాం, అది యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుని చూచి ఆయన ఉగ్రుడై త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నింటినీ దేవాలయం నుండి వెళ్ళి తోలివేసి ఏం చేస్తున్నాడు అక్కడ? రూకలు మార్చువారిని కూర్చున్నట్టు చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నింటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి. మనం ఎన్నోసార్లు చదివింటాం ఈ సందర్భం. ఇలా చదివి విని అలా విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ ఏం జరుగుతుందంటే, దేవాలయంలో దేవునికి ఇష్టము లేని వాటన్నిటినీ యేసు ప్రభు తోలివేస్తున్నాడు అక్కడ. అది సందేశం, సారాంశం అక్కడ. దేవుని దేవాలయం పైన యేసు ప్రభువుకున్న ఆసక్తి చూడండి ఒకసారి. ఈ దేవాలయము చెడిపోకూడదు, ఈ దేవాలయం ఎప్పుడూ దేవునికి ప్రతిష్ఠింపబడిన ఆలయంగానే ఉండాలి, పాపము లేని విధంగా, కల్మషము లేని విధంగా, తప్పే లేని విధముగా ఈ ఆలయం ఉండాలి, దీన్ని ఎవరు కూడా అపవిత్రపరచకూడదు, ఇది నాశనం అవ్వకూడదు అన్న తపన కనబడుతోంది యేసు ప్రభు చేస్తున్నటువంటిది అక్కడ. ఏదో వాటన్నింటినీ పడేశాడు, తరిమేశాడు, రూకలు మార్చువారిని అక్కడ నుంచి పడేశాడు, పక్షులను తీసుకెళ్ళిపోమని చెప్పాడు అని ఆ ఉద్దేశంతో చూస్తామే. కానీ ఆ మందిరాన్ని ప్రక్షాళన చేస్తున్నాడు యేసు ప్రభు అక్కడ. ఇది మనకు అర్థమవుతాయి. ఈ రెండింటిని ఇప్పుడు కోరిలేట్ చేయండి. ఏ రెండింటిని? కొరింథీ పత్రిక 3:16ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుతున్న ఈ 2 సందర్భాలను ఆలోచిస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అన్న ఆ సందర్భంలో, ఇక్కడ జరుగుతున్న ఈ ఆలయానికి సంబంధించిన ఈ సందర్భాన్ని చూస్తే, ఆలయంలో దేవునికి ఇష్టము లేనివి ఏవైనా ఉంటే యేసు ప్రభు వాటన్నిటినీ ఎంతో ఉగ్రుడై, రోషము గలవాడై వాటన్నిటిని పడద్రోస్తున్నాడు అక్కడ, లేకుండా చేస్తున్నాడు. ఆలయాన్ని ఏం చేస్తున్నాడు అక్కడ? పవిత్రపరుస్తున్నాడు. ఆలయం మీద ప్రభువుకున్న ఆసక్తి చూడండి అక్కడ. చివరికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇదే 2వ అధ్యాయంలో 18 నుండి చూడండి ఎంత బాగుంటుందో. 18 నుండి, కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. అప్పుడు యూదులు అంటున్నారు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పాను. చాలా, ఇక్కడికి ఆపుతాం ప్రస్తుతానికి. చిన్న పాజ్, మెసేజ్ అయిపోయింది అనుకోకండి, ఇంకొంచెం ముందే. ప్రత్యక్షపు గుడారం పాత నిబంధన, యెరూషలేము మందిరం పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ మందిరాన్ని చూపిస్తూ, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాను అంటున్నాడు. అంటే ఒకనాటి ప్రత్యక్షపు గుడారమే, ఒకనాటి యెరూషలేము మందిరమే ఆత్మ సంబంధిగా యేసు ప్రభు ఎవరితో పోల్చుకొని మాట్లాడుతున్నాడు అక్కడ? ఈ దేవాలయం నేనే. ఈ భూమి మీద నేను ఎలా బ్రతుకుచున్నాను, పాపము లేనివాడుగా, పరిశుద్ధునిగా నేను ఎలా అయితే బ్రతుకుతున్నానో, మీరు కూడా అలా బ్రతకాలనే సందేశం ఇచ్చాడు అక్కడ. ఇక మీద యెరూషలేము మందిరం కాదు, ప్రత్యక్షపు గుడారము కాదు, మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, మీరు మీ దేహమే ఆలయం అని తెలుసుకొని దేవుని సన్నిధిని, దేవుణ్ణి మీ హృదయంలో ఉంచుకొని మీరు జీవించాలి. నిర్గమకాండం 25 ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రారంభం. ఈ రాజుల మొదటి గ్రంథం 8 యెరూషలేము మందిరం. వాటి అంతటి నెరవేర్పు ఎవరిలో జరిగింది అని అంటే యేసు ప్రభువులో జరిగినది. ఆయన అంటున్నాడు, ఈ దేవాలయమును పడగొట్టుడి అని దేని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? తన శరీరమును దేవాలయమును గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు పాపము లేనివాడుగా, పరిశుద్ధునిగా ఎలాగైతే ఉన్నాడో,
మీరు చూడవలసింది ఆలయం గురించి కాదు, ఇక మీద నన్ను చూడాలి. వచ్చిన మాట. ఈ దేవాలయం మీద ఆయనకు ఆసక్తి ఉంది కనుకనే ఆలయంలో ఏదీ లేకుండా అన్నిటినీ పారద్రోలి ప్రక్షాళన చేస్తుండే. యేసు ప్రభువుకి ఆలయం మీద ఉన్నంత ఆసక్తి, యేసు ప్రభువుకి ఆలయం మీద ఉన్న శ్రద్ధ, ఇది పరిశుద్ధంగా ఉండాలి అని యేసు ప్రభువుకు ఉన్నంత ఆలోచన ఈరోజు మనకుందా? ఇన్ని వాక్యాలు మనం చదువుకుంటున్నాంగా. ఈ ఆలయంలో నేను ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడుగా. ఈ ఆలయంలో నేను ఉండాలని ఇష్టపడుతుంటే ఆ మహాదేవునికి అంత పరిశుద్ధంగా ఉండాలని యేసు ప్రభు ఆలయం మీద చూపించినంత ఆసక్తి ఈరోజు దేహమే దేవుని ఆలయం అని చెబుతున్న ఆ వాక్యాన్ని బట్టి మనకు దేవుని ఆలయముగా ఉండవలసిన మనము అంత ఆసక్తి చూపిస్తున్నామా? ఆ పరిశుద్ధుడు మనలో నివసించదగే విధంగా మన దేహాలను, మన స్వభావాలను అలా నిర్మించుకున్నామా? యెహెజ్కేలు గ్రంథం మనల్ని ఎంత ఆలోచింపజేస్తుంది చూడండి. వారు ఎంత బిగ్గరగా కేక వేసినా కూడా నేను ఆలకించాను. ఎందుకంటే దేశము నన్ను అంగీకరించలేదు కనుక, నన్ను స్వీకరించలేదు కనుక, ఈ దేశంలో నాకు స్థానం లేదు కనుక నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అక్కడ యెహెజ్కేలు గ్రంథం 8లో. ఆ స్థితి ఈరోజు ఈ ప్రపంచానికి దాపరించిందేమో మనకు తెలియదు. ప్రియులారా, అందుకే ఒకనాడు ఆ ప్రత్యక్షపు గుడారాన్ని దేంతో కట్టాడు? బంగారు, వెండి ఇలాంటి పదార్థాలను తీసుకొని నిర్మిస్తే, ఆ తర్వాత యెరూషలేము మందిరం ఇటుకలు, రాళ్ళు వీటితో నిర్మించబడితే, రాళ్ళు రకరకాలైనటువంటి రత్న వర్ణములతో నిర్మించబడితే, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనం ఎలా నిర్మించబడాలో చెబుతున్నాడు. చూద్దాం అందరం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22 వచనం వరకు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఒకనాడు వాటితో ఆలయాన్ని కట్టారు, ఇప్పుడు మీరు ఇదిగో చక్కగా పరిశుద్ధమైన ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడాలి. ఆయనలో 22వ వచనం, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఆ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అని మన ప్రభువు మాట్లాడాడు వారిద్దరితో. ఏమన్నాడంటే, ఒక ప్రత్యక్ష గుడారం ఉందిగా, ఆ తర్వాత యెరూషలేము మందిరాన్ని మీరు చూశారుగా, ఆ ఆలయం ఎవరో కాదు, నేనే. చెప్పానుగా వాక్యం. ఏ వాక్యం? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతానని చూసారా? అలా లేచి వచ్చిన వాడని నేనే. చూద్దాం ఇంకా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 18, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారుల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా. మీరు ఎంతో చక్కగా దేవునిలో బలపడాలి, స్థిరపడాలి. ఆత్మ సంబంధమైన గృహముగా నా రక్తము చేత కడుగబడి మీరు నిర్మించబడాలి. ప్రియులారా, ముగించే ముందు ఒక మాట. యెరూషలేము మందిరం ఎడల ఆయన చూపించిన ఆసక్తి, దానిని చూపిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. వచ్చింది యెరూషలేము మందిరం కొరకు కాదు, మీ కొరకు వచ్చాను. మీ హృదయాలలో నా తండ్రికి కానీ నాకు కానీ మీరు చోటు ఇవ్వలేదు. అలా చోటు ఇవ్వనందుకే మానవుల పరిస్థితి అలా అయిపోతుంది. రోజు రోజుకి నిత్యాగ్నిలోనికి జారిపోతున్నారు. తెలుసుకోవాలి, ఒక సత్యం తెలుసుకోవాలి. ఇదిగో, నేను నా తండ్రి మీకు ఆలయాలుగా ఉండాలి ఎల్లప్పుడూ. ఆ ముగింపు సందేశం ఇవ్వటానికే ఎక్కడో ప్రారంభించాడు దేవుడు. నిర్గమకాండంలో ప్రారంభించి ఈ గ్రంథం యొక్క ముగింపులోకి వచ్చేసరికి ఒక మాట అంటున్నాడు. చూద్దాం. అది 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 21. గ్రంథాన్ని ముగించే ముందు ఒక సత్యం చెబుతున్నాడు ఆయన. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం
కొన్ని మంచి మాటలు. ప్రకటన గ్రంథం 21:14 నుండి చూద్దాం. 14 నుండి, ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారు కొలకొర్రయి ఉండెను. ఆ పట్టణము చచ్చౌబుగుమన్నది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకరతో పట్టణము కొలక దాని కొలత 750 కోసులైనది అని చెప్పుకుంటూ 21వ వచనానికి వద్దాం. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ఇప్పుడు 22వ వచనం, ఈ సందేశపు ముగింపు వచనం ఇది. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. అంటే పాత నిబంధనలో ఎప్పుడో ప్రారంభమైన ప్రత్యక్షపు గుడారం, దాని ముగింపు దేన్ని సూచిస్తుందంటే మనమంతా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఇన్నాళ్ళు మందసమని, అతి పరిశుద్ధ స్థలమని ఇలాంటి వాటన్నింటిని పెట్టుకొని పాత నిబంధనలో పూజించారు. ఆ తర్వాత భూమి మీద ఉండగా నీ దేహమే ఆలయం అని దేవుడు సెలవిస్తే ఈ దేహంలో ఆయనను మీరు పూజించాలని తెలియజేస్తే దేవుడు మనల్ని దేహమును విడిచిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ప్రత్యక్షంగా ఏకంగా ఆయననే చూసే అవకాశం మనకు కల్పించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మనకు ఎటువంటి వెలుగు అవసరం లేదు, భూ సంబంధమైన వెలుగు అవసరం లేదు, ఇలా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వెలుగు అవసరం లేదు. ఇదిగో కేవలం మనకు గొర్రెపిల్ల ఆయన తండ్రి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపం. అలా దేవుడు మాట్లాడుతూ మనతో అంటున్నాడు, మీరు ఇక్కడ నుండి పరలోకానికి రావాలి. ఆ పరలోకంలో నేను నా కుమారుడు మేమిద్దరమే ఎదురుగా మీకు కనబడుతూ ఉంటాం. అక్కడ శాశ్వత కాలం ఇదిగో నా సన్నిధిలో, మా సన్నిధిలో మీరు జీవించే మహాభాగ్యాన్ని పొందుకోండి పిలుపునిస్తున్నాడు ఆయన. ఎంత మార్పు జరిగింది చూడండి. అందుకే దేవుడు ఈ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించేటప్పుడు ఒకనాడు ఏం చూపిస్తున్నాడంటే, ఇదొక్క వచనం చూసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 8, 5వ వచనాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 8:5, మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము. కొండ మీద నేను నీకు కొన్ని చూపించాను, పరలోక సంబంధమైన విషయాలు నీకు చూపించాను, దానికి మాదిరిగా ఈ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించు అని చెబుతున్నాడు అక్కడ. అంటే ఇదంతా ఒక ఛాయ, ఒక నీడ భూమి మీద కనపడేది. మీరు నా సన్నిధికి రావాలి, నేను మీతో కలిసి ఉండాలి, మీరు నాతో ఉండాలి. దేవునికి ఉన్న ఆశ ఏమీ లేదు. మన వద్ద నుండి ఏ భయంకరం పెద్ద పెద్ద ఆస్తుల్ని కానీ లేకపోతే సంపద కానీ దేవుడు అడగట్లేదు. మన మారిన మనస్సు, మన హృదయం నుండి ఆయన నింపుకోవాలి. అందుకే ఆజ్ఞల్లో ప్రధానమైనదే నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని ప్రేమించి. ఆయన హృదయం నిండా మనల్ని నింపుకున్నాడు కనుకనే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. పాడైపోయిన ఈ మానవుణ్ణి అనగా ఈ దేవాలయాలను తిరిగి పునరుద్ధరించాడు, తిరిగి బాగు చేశాడు. ఈ ఆలయాలకు చెప్పాడు, ఇదిగో పరలోకమే శాశ్వతమైన రాజ్యం, పరలోకమే నిత్యమైన లోకం, మీరు అక్కడికి రావాలి, నేను నా తండ్రి అక్కడ ఉంటాం, నిత్యము మా సన్నిధిలో మీరు జీవించాలి, అదే నిత్య జీవం మీరు పొందుకోవాలి అన్న సందేశం ఇచ్చాడు. ఇదంతా ఎవరికి వివరించాడు? లూకాసు సువార్త 24లో ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు వివరించడం జరిగింది. ఆలోచిస్తారని ఆశిస్తూ మరిన్ని సందర్భాలతో వచ్చే వారం తిరిగి దీని కొనసాగింపును మనం ముందుకు తీసుకెళ్దాం. ప్రార్థన చేసుకొని వర్తమానాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు మీరు మాకు వినిపించిన ఈ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. యేసు ప్రభు అను ఆ శరీరాన్ని చూపించడానికి ఒకనాడు ప్రత్యక్షపు గుడారాన్ని, ఆ తర్వాత యెరూషలేము మందిరాన్ని చూపిస్తూ మీ కొరకు
బలైపోతున్నటువంటి శరీరం నాదే, మీ కొరకు నా రక్తాన్ని కార్చబోతున్నానని తెలియచేయటానికే ఆనాడు ఆ మందిరాలను మీరు నిర్మించి వాటిలో పాప పరిహారార్థ బలులని, వాటిలో సమాధానార్థ బలులని, అపరాధ పరిహారార్థ బలులన్నింటినీ వీటన్నింటినీ ప్రవేశపెట్టారు. వీటన్నిటి సమ్మేళనమే యేసు ప్రభు మా అపరాధముల నిమిత్తమై బలయ్యాడు, పాపముల నిమిత్తమై బలయ్యాడు. మీతో సమాధానపరచుటకే యేసు ప్రభు సమాధానార్థ బలిగా మారాడని, ఆ యెరూషలేము మందిరాన్ని ఆయన శరీరములో మోసాడని మేము గ్రహించలాగిన సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఆయన ఇచ్చినటువంటి పిలుపును మేము అందుకొని తండ్రి, పరలోకములో మీ పాదముల చెంత మేము నిత్యము నివసించలాగున మా హృదయాన్ని ప్రభువు తట్టుచుండగా ఆయనకు మేము తెరచులాగున సహాయం చేయమని వేడుకొనొచ్చు. ఇంకను ఈ రక్షణలోనికి రాకుండా నిర్లక్ష్యం చేస్తున్న వారిలో మార్పును కలుగు చేయమని ప్రాధాయపడచ్చు. ఈ ప్రార్థన మీరు చేసిన మేలుకై కృతజ్ఞతలు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరట మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అలానే ప్రార్థనలో ఉండగా మన మధ్యలో ప్రభు యొక్క శరీరాన్ని సూచిస్తూ ఆయన రక్తాన్ని సూచిస్తూ రొట్టె ద్రాక్షరసం ఏర్పాటు చేయబడి ఉన్నది. మీ ప్రాంతాలలో ఒకవేళ బల్ల కార్యక్రమాన్ని మీరు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. మీరు కూడా మాతో కలిసి మరి ప్రభు యొక్క బల్ల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. దేవుడు చేసిన మేలుకై, ఆయన మన ఎడల చూపిన మహాప్రేమకై, యేసు ప్రభు శిలువ మీద తన శరీరాన్ని మన కొరకు బలి చేసిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, యేసు ప్రభు తన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పాను. ఆ వాక్యానుసారంగా ప్రార్థన చేసుకుని మనం ప్రభు యొక్క శరీరంలో పాలు పంచుకుందాం. మహాకనికరము కలిగిన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, మా ఆత్మీయ స్థితిని మీరు ఎరిగి నా తండ్రి, మమ్మను మీ ప్రియకుమారుల్లో మా రక్షకుడైన యేసు ప్రభువులో ఏర్పరచుకొని శిలువ మీద ఆయన మా కొరకు బలి చేసిన శరీరాన్ని మేము జ్ఞాపకం చేసుకొంచున్నాం. మేము చేసిన పాపములకై, మేము చేసిన అపరాధములకై మా మీద శిక్ష పడవలసి ఉండగా మమ్మల్ని తప్పించి యేసు ప్రభువు మీద శిక్ష మోపి మీరు చేసిన మేలుని బట్టి మేమేమిచ్చినా రుణం తీర్చుకోలేము తండ్రి. ప్రభు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రొట్టెలు చేయి వేస్తుండగా ప్రభు శరీరం అని భావించి మేము ఇందులో చేయవేయలాగిన సహాయం చేయమని వేడుకొంచు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేట అడిగి వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్.